హాయ్ సినీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా వరల్డ్. ఈరోజు మనం రివ్యూ ఇవ్వబోయే మూవీ పేరు మాస్ జాతర. రవితేజ గారు నటించిన మాస్ జాతర మూవీ నాకు ఎలా ఉంది అంటే, అది చెప్పే ముందు నేను సినిమాని యాజ్ ఎ రివ్యూయర్ కింద కాకుండా యాజ్ ఎ జనరల్ ఆడియన్స్ కింద ఎక్కువ చూస్తాను. బట్ యాజ్ ఎ జనరల్ ఆడియన్స్ కింద కూడా ఈ మూవీ నాకు పెద్దగా నచ్చలేదు. ఎందుకు అంటారా? ఎమోషనల్ డెప్త్ లేని నేరేషన్, అన్ఈవెన్ స్క్రీన్ ప్లే, నవ్వురాని కామెడీ సీన్స్, ఇంట్రెస్టింగ్గా లేని ఫైట్స్, స్టోరీ ఫ్లోని దెబ్బతీసే లవ్ ట్రాక్ అండ్ సాంగ్స్ కూడా. సాంగ్స్ మాత్రం చూడటానికి బాగానే ఉన్నా వినటానికి మాత్రం కర్ణకఠోరంగా ఉన్నాయి. ఈ మూవీ స్టోరీని స్పాయిలర్స్ లేకుండా చెప్పాలి అంటే, మన హీరో పేరు లక్ష్మణ్. ఆయన ఒక రైల్వే పోలీస్. రైల్వే పోలీసులకు ఉండే లిమిటేషన్స్ని ఈ మూవీ ఫస్ట్ హాఫ్లోనే బాగా ఎస్టాబ్లిష్ చేస్తారు. తర్వాత రవితేజ గారు అడివరం అనే ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవుతారు. అక్కడ ఉండేది మన విలన్ నవీన్ చంద్ర. ఆయన పేరు శివుడు. ఆయన ఆ ఊళ్ళో చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ని చేస్తూ ఉంటారు. అవి ఏంటి అంటే ముఖ్యంగా గంజాయి స్మగ్లింగ్. ఈ గంజాయిని ఒకసారి ట్రైన్లో స్మగ్లింగ్ చేస్తూ ఉంటే రవితేజ గారు పట్టుకుంటారు. అక్కడి నుంచి నవీన్ చంద్రకి అండ్ రవితేజ గారికి కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. ఈ కాన్ఫ్లిక్ట్ ఎలా ఎండ్ అయింది అనేది ఈ మూవీ స్టోరీ. మాస్ జాతర మూవీ టీజర్ అండ్ ట్రైలర్ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది ఇది ఒక రెగ్యులర్ టెంప్లెట్లో సాగే మాస్ కమర్షియల్ సినిమా అని. ఈ మూవీ నుంచి నాకు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు. మంచి స్టోరీ ఉంటుంది అని కానీ, డిఫరెంట్ స్క్రీన్ ప్లే ఉంటుంది అని కానీ. మంచి కమర్షియల్ మూవీస్లో ఉన్నట్టు ఇంట్రెస్టింగ్ నేరేషన్, గుడ్ సాంగ్స్ అండ్ డీసెంట్ కామెడీ ఉంటే చాలు అనుకున్నా. బట్ అవేమీ లేకపోగా ఈ మూవీ నా సహనానికి పరీక్ష పెట్టింది. ఎంతలా అంటే, సినిమా చూడటం కన్నా ఈ మూవీ టీజర్ అండ్ ట్రైలర్ చాలా బాగున్నాయి అనిపించింది. ఫస్ట్ ప్లేస్లో నాకు ఈ మూవీ టీజర్ అండ్ ట్రైలర్ కూడా పెద్దగా నచ్చలేదు. బట్ మూవీ కన్నా అవే బాగున్నాయి అనిపించింది నాకు. మాస్ జాతర మూవీలో పాజిటివ్స్ గురించి చెప్పాలి అంటే, రవితేజ గారి హై వోల్టేజ్ యాక్షన్, రైల్వే పోలీస్ బ్యాక్డ్రాప్, శ్రీలీల గారి డ్యాన్స్, కొన్ని ప్లేసెస్లో వర్కౌట్ అయిన కామెడీ, ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చే రాజేంద్ర ప్రసాద్ గారి కామెడీ ట్రాక్, అండ్ ఫైనల్గా నవీన్ చంద్ర గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్. ఇంకా నెగిటివ్స్ గురించి చెప్పాలి అంటే, ముందు చెప్పుకోవాల్సింది ఈ మూవీ స్టోరీ నేరేషన్ చేసిన విధానం, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ మూవీ బీజిఎం. అంతేకాదు ఇంకా ఉన్నాయి. అవసరం లేని లవ్ ట్రాక్, స్టోరీ ఫ్లోని దెబ్బతీసే సాంగ్స్, ఎమోషనల్ డెప్త్ లేని ఫైట్ సీన్స్ అండ్ టూ మెనీ ఫైట్స్ అండ్ లెంగ్తీ ఫైట్స్, అస్సలు వర్కౌట్ అవని డైలాగ్స్, శ్రీలీల గారి అండ్ రవితేజ గారి డైలాగ్ యాక్సెంట్. ఈ మూవీని ఇండివిజువల్ సీన్స్గా చూస్తే ఈ మూవీలో జాతర ఫైట్, రవితేజ గారి డిన్నర్ సీన్, శ్రీలీల గారి డ్యాన్స్ అండ్ కొన్ని కామెడీ సీన్స్ మీకు నచ్చొచ్చు. ఈ మూవీలో రవితేజ గారి ఓల్డ్ మూవీస్ యొక్క రిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. అవి రవితేజ గారి ఫ్యాన్స్కి బాగా నచ్చుతాయి. ఇంకా ఈ మూవీ యొక్క కాస్టింగ్ గురించి మాట్లాడాలి అంటే, ముందు చెప్పుకోవాల్సింది రవితేజ గారి గురించి. రవితేజ గారు యాజ్ అన్ యాక్టర్గా మనల్ని ఎప్పుడూ డిసప్పాయింట్ చేయలేదు. ఈ మూవీలో కూడా ఆయన యాక్టింగ్ బాగానే ఉంటుంది. బట్ ఆయన క్యారెక్టర్కి ఎమోషనల్ డెప్త్ లేకపోవడం వల్ల ఆయన యాక్టింగ్ పర్వాలేదు అని మాత్రమే అనిపిస్తుంది. అండ్ తెలంగాణ స్లాంగ్ వాల్టేరు వీరయ్యలో వర్క్ అయినట్టు ఈ మూవీలో వర్కౌట్ అవ్వలేదు. ఇంకా చెప్పుకోవాల్సింది ఆయన స్టోరీ సెలెక్షన్ గురించి. ఆయన కమర్షియల్ మూవీస్ చేయకూడదు అని కాదు, బట్ మంచి స్టోరీ కూడా ఉంటే ఇంకా బాగుంటుంది అని. కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ ఆయన చాలా తక్కువ చేశారు ఆయన కెరియర్లో. చేసినప్పుడు రాంగ్ టైంలో చేయడం వల్ల, మరే కారణం వల్ల ఆ మూవీస్ వర్కౌట్ అవ్వలేదు. బట్ దిస్ ఈజ్ హై టైమ్ ఫర్ హిమ్ టు డూ డిఫరెంట్ టైప్ అండ్ డిఫరెంట్ జానరా మూవీస్. శ్రీలీల గారు, ఆవిడ గురించి చెప్పాలి అంటే, ఈ మాస్ జాతర మూవీలో తనకి పెద్దగా యాక్టింగ్ చేసే స్కోప్ లేదు. ఈ మూవీ అనే కాదు, ఇప్పటివరకు తన ఫిల్మోగ్రఫీలో యాక్టింగ్కి స్కోప్ ఉన్న రోల్స్ చేయలేదు. మెయిన్గా తన లుక్స్ అండ్ డ్యాన్స్ స్కిల్స్ వల్లే తనకి మూవీస్ వస్తున్నాయి అని నాకు అనిపిస్తుంది. ఇలాగే కంటిన్యూ అయితే తన కెరియర్కి మంచిది కాదు. హోపింగ్ తనకి మంచి స్కోప్ ఉన్న ఫిల్మ్స్ రావాలి అని. నవీన్ చంద్ర గారు, ఈ మూవీలో కొంచెం స్టాండ్అవుట్ అయ్యే యాక్టింగ్ ఆయనది. తన క్యారెక్టర్ స్ట్రాంగ్గా కనిపిస్తున్నా దానికి సరైన మోటో కానీ ఇంపాక్ట్ కానీ లేవు. ఫోర్స్డ్ అనిపిస్తుంది ఈ మూవీలో ఆయన బిహేవ్ చేసే విధానం. ఇది మోస్ట్లీ ఈ స్టోరీలో తీసుకున్న చాయిస్ వల్లే. ఈ మూవీలో తన విలన్ క్యారెక్టర్ చేయడం వల్ల తన కెరియర్కి ఎంత యూజ్ అవుతుందో నాకు తెలియదు. తనకి ఇంకా మంచి క్యారెక్టర్స్ రావాలని కోరుకుంటున్నా. మిగిలిన క్యారెక్టర్స్లో కొంచెం మంచిగా అనిపించేది రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ అండ్ కామెడీ. మిగిలిన క్యారెక్టర్స్ ఏవి కూడా పెద్ద ఇంపాక్ట్ చూపించలేదు ఈ మూవీలో. ముఖ్యంగా మురళీ శర్మ గారు, అజయ్ ఘోష్ గారు, హైపర్ ఆది గారు, అందరివి రెగ్యులర్ అండ్ ఓకే పెర్ఫార్మెన్సెస్. వాళ్ళ క్యారెక్టర్స్కి కూడా పెద్ద స్కోప్ లేదు ఈ మూవీలో. ఇంకా ఈ మూవీలో టెక్నికల్ క్రూ గురించి చెప్పాలి అంటే, ఈ మూవీలో ఎడిటింగ్ గురించి చెప్పాలి ముందు. నవీన్ నూలి గారు ఈ మూవీ ఎడిటర్.
ఆయన టెక్నికల్ స్కిల్స్ గురించి కామెంట్ చెయ్యను కానీ నాకు పర్సనల్గా ఈ మూవీలో ఎడిటింగ్ అసలు నచ్చలేదు. సీన్కి కంటిన్యూషన్ లేదు. లవ్ ట్రాక్ అండ్ సాంగ్స్ స్టోరీ ప్రోగ్రెషన్కి ఫిట్ అవ్వలేదు. కామెడీ సీన్స్ ప్లేస్మెంట్స్ కూడా బాగోలేదు. ఏది ఏమైనా ఈ మూవీలో ఎడిటింగ్ అస్సలు వర్క్ అవ్వలేదు. ఇది ఆయన చేసిన పూర్ వర్క్. బీమ్స్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్. ఈ మూవీ సాంగ్స్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మరీ ముఖ్యంగా ఈ మూవీ సాంగ్స్లో ఉన్న లిరిక్స్ అండ్ యూజ్ చేసిన వర్డ్స్ గురించి. ఆయన ఈ సాంగ్స్ని రాయలేదు కానీ సెలెక్ట్ చేశారు కదా. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అసలు వర్కౌట్ అవ్వలేదు నాకు. ఈ మూవీకి సినిమాటోగ్రఫర్ వచ్చి విధు అయాన్. తన వర్క్ బాగుంది ఈ మూవీలో. మోస్ట్ ఆఫ్ ద ఫ్రేమ్స్ చాలా బాగున్నాయి. లైటింగ్ కూడా చాలా న్యాచురల్గా అనిపించింది. రవితేజ గారిని చాలా వరకు యంగ్గా చూపించారు. అండ్ సేమ్ విత్ శ్రీలీల అండ్ అదర్ క్యారెక్టర్స్ కూడా. ప్రొడక్షన్ డిజైన్ కూడా ఈ మూవీకి చాలా కాంట్రిబ్యూట్ చేసింది. సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ డిజైన్ మాత్రమే ఈ మూవీలో స్టాండ్ అవుట్ అవుతాయి అండ్ మంచి వర్క్ని డెలివర్ చేశాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చెప్పుకోవాల్సింది రైటర్ డైరెక్టర్ భాను భాగవరపు గారి గురించి. నా వరకు ఒక డెబ్యూ డైరెక్టర్కి దిస్ ఇస్ నాట్ ఏ గుడ్ మూవీ ఫర్ హిమ్. కొంచెం మంచి సబ్జెక్ట్ ఎంచుకొని ఉంటే బాగుండేది ఆయన ఫస్ట్ మూవీకి. అండ్ హిజ్ నరేషన్ స్కిల్స్ ఆల్సో డజంట్ స్టాండ్ అవుట్ ఆర్ చాలా వీక్గా అనిపించాయి నాకు. ఇది నా పర్సనల్ ఒపీనియన్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ మూవీ. ఆయన ఇంకా మంచి సినిమాస్తో మన ముందుకు వస్తే బాగుంటుంది. ఐ విల్ బి వెరీ హ్యాపీ ఫర్ హిమ్. ఫైనల్లీ, మాస్ జాతర ఈజ్ ఎ రెగ్యులర్ మాస్ మసాలా కమర్షియల్ మూవీ విచ్ ఈజ్ పూర్లీ రిటర్న్, narrated అండ్ ఎగ్జిక్యూటెడ్. నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు ఈ మూవీ. మీరు ఈ మూవీ చూసి ఉంటే ఒకవేళ మీకు నచ్చితే ఈ వీడియో కామెంట్స్లో మీకు ఎందుకు నచ్చిందో తప్పకుండా చెప్పండి. మీకు ఈ మాస్ జాతర మూవీ రివ్యూ నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మా ఈ సినిమా వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.